ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ముగిసిన వెంటనే ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా ఈ పొట్టి ప్రపంచ కప్ షురూ కానుంది. ఈ మెగా క్రికెట్ పోరు కోసం అన్ని జట్లు మే 1లోగా తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. ఇందుకోసం బీసీసీఐ కొంతమంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసింది. అయితే ఈ జాబితాలో ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన ఐపీఎల్ అదరగొడుతున్న రిషబ్ పంత్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తున్న సమాచారం. ప్రస్తుత సమాచారం ప్రకారం రిషబ్ పంత్ భారత టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయం. ఎందుకంటే యాక్సిడెంట్ తర్వాత ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న పంతు ఇప్పుడు ఐపీఎల్ అద్భుతంగా ఆడుతున్నాడు. అందులోనూ సూపర్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ అద్భుతమైన బ్యాటింగ్ ఫలితంగా పంతు ఎంపిక ఖాయం. ఇక ఈ టీ20 ప్రపంచ కప్ జట్టులో కేఎల్ రాహుల్, జితేష్ శర్మలకు అవకాశం దక్కడం అనుమానమేనని ప్రచారం సాగుతుంది. అలాగే ఇషాన్ కిషన్, సంజు శాంసన్ రాబోయే మ్యాచ్ లో మంచి బ్యాటింగ్ కనబరిస్తే ఈ ఇద్దరిలో ఒకరిని రెండో వికెట్ కీపర్ గా ఎంపిక చేయవచ్చని సమాచారం. అలాగే ఎస్ఎస్పీ జైస్వాల్ ఐపీఎల్ లో పేలో ఫామ్ ను కనబరుస్తున్నా అతను ఓ స్ట్రోక్ ప్లేయర్. అందుకే అతనికి టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అంచనా ప్రకారం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఎస్ఎస్పీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు 100% జట్టులో చోటు దక్కించుకునే ఆటగాళ్లు. ఇక మరో నలుగురు ఎగస్ట్రా ప్లేయర్ ఎవరనేది ఈ నెల చివరి దాకా జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ల ప్రదర్శనను బట్టి సెలెక్టర్లు తమ స్క్వాడ్ ను ఎంపిక చేయనున్నారు.